జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థి సంఘాలు నీట్ పేపర్ లీకేజ్ ఘటనను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర బంద్లో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు బుర్రా స్వాతి మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ బాధితులు న్యాయం చేయాలని, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని కోరారు. ఇప్పటి వరకు ఏ విద్యాశాఖ మంత్రి ఎవరు స్పందించకపోవడానికి కారణాలేంటి? విద్యార్థులను చూడకుండా శాంతియుతంగా ధర్నా చేస్తున్న జంతర్ మంతర్లో చాలా తీవ్రంగా ఆడపిల్లలను చూడకుండా వాళ్ళని ఎక్కడెక్కడో ముట్టుకుంటూ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసిన ఈ ప్రభుత్వం వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చనిపోయిన 19 మంది విద్యార్థులకు వెంటనే వాళ్లకు నష్టపరిహారం కట్టివ్వాలి, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని ఐసా విద్యార్థి సంఘంగా నేను డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బుర్రా స్వాతి, ఐసా విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు. 25 రోజులైన నీట్ పేపర్ లీకేజ్ పై ఇప్పటి వరకు స్పందించని కేంద్ర మంత్రి, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటి వరకు ఎందుకు పట్టించుకోవట్లేదు? నీట్ పేపర్ ఎన్నిసార్లు లీకేజ్ చేస్తారు? 19 మంది విద్యార్థులు చనిపోయిన వాళ్లకు ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదు కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. నీట్ పేపర్ లీకేజ్ పై శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఢిల్లీలో ఆడపిల్లలను చూడకుండా చాలా దారుణంగా వాళ్ళను లాఠీలతో కొట్టిన లాఠీ చార్జ్ చేసిన వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు విద్యార్థులందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అయితే విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే దీన్ని పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నాలకు దిగుతామని హెచ్చరిస్తున్నాం.